ఆత్మలు ఉన్నాయి. ఇద్దరు యేసులను ప్రకటిస్తున్నాడు. ఒకడు ఒక యేసును ప్రకటిస్తుంటే మరొకడు మరొక యేసును ప్రకటిస్తున్నారు. 2 కొరింథీ 11 అధ్యాయం 3వ వచనం చూస్తే, మేము ప్రకటించిన యేసు కాక మరొక యేసు ఉన్నాడు. మీరు పొందిన ఆత్మ కాక మరొక ఆత్మ ఉంది. వీళ్ళు సహోదరులు ఎలాగవుతారు? నేను పొందిన ఆత్మ, నువ్వు పొందిన ఆత్మ ఒకటైతే సహోదరులు. మనం ఐక్యతగా నివసిస్తే మేలు. ఐక్యత అనేటటువంటిది సహోదరుల మధ్య తప్పకుండా ఉండాలి. ఆ ఐక్యత మనం ఏదో కుల సంఘాన్ని బట్టో, కులాన్ని బట్టో, స్నేహితులను బట్టో, బంధుత్వాన్ని బట్టో కలిసిపోనే ఐక్యత కాదు. ఈ ఐక్యత అనేటిది ఆత్మ కలిగిస్తుంది. ఆత్మ కలిగించే ఐక్యతను గురించి ఇక్కడ రాయబడింది. ఆత్మ కలిగించే ఐక్యం అనే బంధాన్ని కొనసాగించాలి. ఈ ఐక్యతను ఎవరు కలపాలంటే ఆత్మదేవుడు కలపాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అబద్ధపు క్రీస్తును ప్రకటించేవాడిని, నిజమైన క్రీస్తును ప్రకటించేవాడిని కలుపుతాడా? ఎప్పటికి కలపడు. ఈ ఆత్మ ఒక్కటైతేనే కలుస్తారు. చూడండి, యోనాతాను, దావీదు ఇద్దరు హృదయం ఒకటి కాబట్టి కలిసింది. వాళ్ళని ఎవరు కలపలేదు. తొలి చూపులోనే వాళ్ళు హృదయాలు కలిశాయి. అలాగే దేవుని ఆత్మ నీలో నుండి, దేవుని ఆత్మ నీ పక్క వాళ్ళలో కూడా ఉంటే మీ ఐక్యత మంచిది. అంతేగాని వీడేమో దెయ్యమాత్మతో ఉన్నాడు, నువ్వేమో దేవుని ఆత్మతో ఉన్నావు, మీరు కలిస్తే కొట్లాటలు తప్ప అక్కడ ఐక్యత ఉండదు. కానీ ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. ఐక్యతలో శాశ్వతమైన జీవం ఉంది. ఐక్యతలో ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి. అది ఎవరు ఐక్యంగా ఉంటే? సహోదరుల ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు, ఎంత మనోహరం. మరి సహోదరులు ఉన్నారా? ఈయనేమో ఒక యేసును ప్రకటిస్తాడు, ఈయనేమో ఇంకో యేసును. ఇద్దరు యేసులకు తేడా ఏంటి అనుకుంటారు? ఈ యేసు అద్భుతాలే చేస్తాడు, సూచక్రియలే చేస్తాడు. ఆ యేసు సిలువలో చనిపోయి సిలువను గూర్చే బోధిస్తారు, సిలువను గూర్చే చూపిస్తారు. సిలువలో ఇలా నలిగిపోయాను, మీరు కూడా ఇలా నలిగిపోండి. సిలువలో మీ కొరకు ఇలా ప్రాణం పెట్టాను, మీరు అనేకుల కొరకు చనిపోండి. ఇదిగో నా దేహాన్ని సజీవ యాగముగా సమర్పించాను, మీ దేహాన్ని దేవునికి అర్పించండి. నాలో ఉన్న కోరికలను అర్పించాను, మీరు కూడా మీ కోరికలను అర్పించండి. నేను నిలువెల్లా నలిగిపోయాను, మీరు కూడా నలగొట్టబడండి. ఇది సిలువలో ఉన్న యేసయ్య. ఇది అపోస్తులు బోధించిన యేసు. అపోస్తులు ఏ యేసును బోధించారంటే సిలువ వేయబడిన క్రీస్తుని బోధించారు. ఆ యేసు అద్భుతాలే చేస్తాడు. మీరు ఎలాగున్నా పర్వాలేదు రండి, స్వస్థత పొందుకుని వెళ్ళండి. మీరు ఎలాగున్నా పర్లేదు రండి, ఆశీర్వాదం పొందుకుని వెళ్ళండి.